నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కొందరి గురించి నిజంగా ఒకసారి చూస్తే వింత కలుగుతుంది. ఎందుకంటే వీళ్ళు బయటికి మాట్లాడే మాటలకు ప్రాక్టికల్గా వీళ్ళు ఏంది ఇది అని నిజంగా ఆశ్చర్యం కలుగుతుంది. నేను చెప్పబోయే టాపిక్ చూస్తే మీకు కూడా నిజంగా అవుననిపిస్తుంది. ఎందుకంటే ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెళ్ళు వైఎస్ షర్మిల గారు కాంగ్రెస్లోకి తన పార్టీని విలీనం చేయడం, ఆంధ్రప్రదేశ్కి రావడం, నేరుగా జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్గా చేసుకొని తను మాటలు మాట్లాడడం, ప్రతినిత్యం ఆరోపణలు చేయడం, గందరగోళం చేయడం మనం అందరం చూస్తున్నాం. అయితే ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు గడిచిన 3-4 రోజుల నుంచి కూడా గీతాంజలి ఇష్యూ ఏ రకంగా వైరల్గా మారిందో మనం చూసాం. ప్రతి ఒక్కరు కలిసిన ఇద్దరిలో గీతాంజలి గురించి టాపిక్ అయితే ఖచ్చితంగా వచ్చే పరిస్థితి ఉన్నప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో సైతం తెలుగు వాళ్ళు ఎక్కడున్న అందరూ సైతం అయ్యో పాపం అమ్మాయే, అయ్యో పాపం అని గీతాంజలి గారిని కానీ ఆమెకు జరిగిన అన్యాయం కానీ యాద్ చేసుకుంటూ ప్రతి ఒక్కరు బాధపడుతున్న తరుణంలో రాజశేఖర్ బిడ్డను మాట్లాడితే చాలు రాజశేఖర్ బిడ్డను వైఎస్ రాజశేఖర్ బిడ్డ గారిని రాజశేఖర్ బిడ్డను అని ఇన్నిసార్లు చెప్పే షర్మిల ప్రతి మీటింగ్లో చూడండి మీరు ఎక్కడైనా ఇచ్చారు రాజశేఖర్ బిడ్డను. మరి ఈ రాజశేఖర్ బిడ్డకు గీతాంజలి మరణం ఎందుకు బాధను కలగజేయలేదు? తెలుగుదేశం పార్టీ ట్రోలింగ్ చేసినందుకు గాను ఆ మహిళ పాపం చనిపోతే కనీసం స్పందించాలి అన్న జ్ఞానం ఎందుకు ఈ రాజశేఖర్ బిడ్డకు షర్మిలమ్మకు లేదు అనేది ఇప్పుడు చాలామంది అడుగుతున్న ప్రశ్న. మాటలు మాట్లాడడం అంటే కోకెల్లలు మాదిరి మాట్లాడతారా? నిజంగా చిత్తశుద్ధి ఉన్న వ్యక్తుల వీళ్ళు ఆలోచన చేయండి ప్రజల. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కానీ పవన్ కళ్యాణ్ ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంతే మంచిదయ్యా. ఈ మనిషి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఈ మనిషి చంద్రబాబు వల్ల జరిగే ఈ మరణాల గురించి ఏ పొద్దు మాట్లాడాడు. ఈ మనిషి చంద్రబాబు చేస్తున్న అన్యాయాలకు గురై నాశనమైన బతుకుల గురించి ఏ పొద్దు మాట్లాడి పవన్ కళ్యాణ్ మనిషి. జగన్మోహన్ రెడ్డి గారు కనుక టక్కునెక్కడైనా ఏదైనా చిన్నపాటి తప్పు కూడా చేయనప్పటికీ దాన్ని ఏదో చేసి మ్యానిపులేట్ చేసి దాన్ని హైలైట్ చేసే కార్యక్రమంలో వీళ్ళంతా ముందు వరుసలో ఉంటారు. అందులో షర్మిల గారు అయితే అగ్రస్థానంలో ఉంటారు. ఏం మాట్లాడతారండి మీరు ప్రజల గురించి? ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు ప్రజల విలువలు ప్రజల క్షేమం గురించి మాట్లాడాల్సిన బాధ్యత మీది కాదా? ఈరోజు గీతాంజలి అనే మహిళ సూసైడ్ చేసుకుని మరణించడానికి గల కారణం ఇది అని క్లియర్ కట్గా అర్థమవుతూ తెలుస్తున్న తరుణంలో కూడా షర్మిలమ్మ గారు పదే తండ్రి ట్యాగ్ లైన్ పట్టుకొని రాజశేఖర్ బిడ్డని ఏంది అసలు నాకు అర్థం కాదు. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో ఉన్న పాతోళ్ళు 10 ఏళ్ల క్రితం మరణించిన వాళ్ళ ఫోటోలను పట్టుకొని వాళ్ళకి ఆ పేర్లను పట్టుకొని వాళ్ళు కూడా బయటకు వచ్చి మా నాయన ఇట్లా, మా తాత ఇట్లా, మా ఇంకోరు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక అపర శక్తి, గొప్ప వ్యక్తి, శబాష్ అనేది చెప్పుకోవాల్సిన వ్యక్తి. కానీ ఆ వ్యక్తి యొక్క పేరుని దిగజార్చడంలో షర్మిల గారు పాత్ర పోషించడమే నిజంగా బాధగా. ఎవరి కోసం ఎందుకోసమో చెప్పాలి ప్రజలకు. వైఎస్ షర్మిల గారి పట్ల ఎంతోమందికి ఎంతో అభిమానం ఉండేది గతం, కానీ ఇప్పుడు అది లేదు. తను మాట్లాడేది పూర్తిగా ఎందుకు మాట్లాడుతున్నారు, అలా ఎందుకు తిరుగుతున్నారు ముఖ్యమంత్రి గారు నా స్థాయిలో ఎందుకు దూషిస్తున్నారు? ఏ మంచి కనబడట్లేదా? ఏ మంచి జగన్ చేయలేదా 5 ఏళ్లలో? ఎందుకు ఆ మాటలు అమ్మగారి నుంచి ఎవరి లబ్ధి కోసం ఆ మాటలు మాట్లాడుతున్నారు? దాన్ని ఈరోజు గీతాంజలి అనే మరణం జరిగినప్పుడు టీడీపీని కానీ జనసేనని కానీ ఎందుకు షర్మిల గారు ఈ పొద్దు దాకా ప్రశ్నించలేదు? ఇక ముందు ప్రశ్నించిన వేస్ట్. ఇక గడిచిన 4 రోజుల నుంచి ప్రశ్నించని గొంతు ఇప్పుడు మాట్లాడితే ఏంటి, మాట్లాడకపోతే ఏంటి? గీతాంజలి గారికి కండోలెన్సెస్ ప్రకటించకూడదా? ఇప్పటిదాకా జనసేన పవన్కైతే కనీస బుద్ధి కూడా లేదు. ఎందుకు రాజకీయాల్లో నడుపుతున్నావో, ఈ పార్టీ పెట్టింది ఎందుకో, బహుశా ఆ పార్టీ టీడీపీలో విలీనం చేసినా బాగుండేదేమో పవన్ కళ్యాణ్. ఇది చాలా అన్యాయం ప్రజలరా. ఒకటి గ్రహించాలి, ఈ పవన్ కళ్యాణ్ గతంలో చంద్రబాబు సభల్లో చనిపోయినప్పుడు కూడా ఒక్కసారి ఊరు స్పందించారు. అప్పుడంటే షర్మిల గారిది వేరే ఆస్పెక్షన్, అది వేరే విషయం. ఆమె ఇక్కడ లేదు అప్పుడు పొలిటికల్గా, ఆమె తెలంగాణ రాష్ట్రంలో ఉంది. కానీ పవన్ కళ్యాణ్ మీరు చూడండి, మీరు కావాలంటే మీరు పవన్ కళ్యాణ్ ఏ పొద్దు కూడా చంద్రబాబు సభల్లో తొక్కీసలాటకు గురై చనిపోయారు. ఒక దగ్గర 8 మంది చనిపోయారు, ఇంకో దగ్గర 3 అలా చనిపోయారు కదా. ఏ పొద్దు పవన్ కళ్యాణ్ అయ్యో పాపం అనలే. కానీ పెద్ద మనిషి జగన్ వాళ్ళ మీద చాలా మాట్లాడతాడు. ఏం మాట్లాడతాడంటే ఇంకా డైలాగులు గుద్దడము, వాళ్ళు ఈయన వేసుకోవడము. తను చాలా బాడీ ఉంది, సినిమా యాటిట్యూడ్ కొంచెం ఉంది, సినిమా ఐటెం కాబట్టి ఇంక ఏదైనా మాట్లాడతాడంటే కాదు. ఎవ్రీథింగ్ ఈజ్ మానిటర్డ్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ హ్యూమెన్స్. ప్రతి ఒక్కటి సామాన్య జనాలు మనుషులు గుర్తిస్తున్నారు ఈ పొద్దు. ఎప్పుడో పాత జనాభా కాదు ఇది, ఓల్డ్ జనరేషన్ మాదిరిగా లేరు. ప్రతి చిన్న ఇన్సిడెంట్ ప్రజానికం, ప్రతి చిన్న షార్ట్ని చూసి కూడా ప్రజలు వాళ్ళ మైండ్ని రిఫ్రెష్ చేసుకుంటున్నారు, అవగాహనకు వస్తున్నారు. తగిన సమయంలో తగిన దెబ్బ కొడతారు ప్రజానికం అనడంలో ఎలాంటి సందేహమే లేదు.